మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉంది పత్రిజీ మెసేజ్? ఎంతో చక్కని మెసేజ్ మనం విన్నాము పత్రిజీ దగ్గర నుంచి. ఆయన చెప్పిన ఇంగ్లీష్ మెసేజ్లో మనకి ఎన్నో లోకాల గురించి వివరించారు. ఆయన సత్యలోక, జ్ఞానలోక అని మనము ఎంతో చక్కని లోకాలకి వెళ్తాము. ఆ లోకాలన్నీ మనము చేరేది ధ్యానం ద్వారానే. ఎప్పుడైతే మనము బుద్ధుడిలాగా ఆ ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడైతే పొందుతామో అప్పుడే మనం సత్యలోకానికి వెళ్తాము. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ భూమి మీద ఏంటి అంటే, ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. ఒకసారి అందరు నాతో చెప్పండి, నేను శరీరం కాదు ఆత్మని. నేను ఈ శరీరం కాదు ఆత్మని. నేను ఈ శరీరం కాదు ఆత్మని. మనస వాచ కర్మణ నమ్మాలి ఈ విషయం. ప్రతిసారి మనకి గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చనిపోతామో, ఈ బాడీని ఎప్పుడైతే వెకేట్ చేస్తామో, మనం ఒకవేళ ఈ శరీరానికి కానీ, మన భౌతిక జీవితానికి కానీ, మన కుటుంబానికి కానీ ఎక్కువ అటాచ్మెంట్ అయిపోతే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము. డిటాచ్మెంట్ నేర్పించేదే ధ్యానము. పత్రిజీ పదే పదే చెప్తూనే ఉన్నారు, మనం ఈ శరీరం కాదు, మన ఆత్మ అని చెప్పి. సో అలా మనకి డిటాచ్మెంట్ అనేది నేర్పిస్తున్నారు. మనం ఎంతవరకు అటాచ్మెంట్ ఉన్నాము, ఎంతవరకు డిటాచ్మెంట్ ఉన్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుందాము. మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో, వీళ్ళుంటే నాకు హ్యాపీ, అది ఉంటే నాకు హ్యాపీ, ఇది లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, ఆ అటాచ్మెంట్స్లో ఏదైతే ఉన్నారో అది ఒకసారి చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం స్థిత ప్రజ్ఞతోటి ఉండాలి. అదే మనకి పత్రిజీ నేర్పించారు. మనం బయట దానికి మనం అటాచ్మెంట్ ఉంటే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము బాడీ వేకేట్ చేసిన తర్వాత కూడా. ఈ శరీరంతో, మన ఫ్యామిలీతోటి, ఈ భూమి మీద ప్రతి దానితో, మన ఆస్తులతోటి మన అనుకుంటాం. ఇక్కడ మన ఏది లేదు, అన్నీ డిటాచ్మెంట్ చేసుకుని పైకి పోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. సో మనం ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో మనము కారణ శరీరంతో కారణ లోకానికి మనం వెళ్తాము. అక్కడ మనం డిసైడ్ చేస్తాం నెక్స్ట్ జన్మ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఏ దేశంలో తీసుకోవాలి, ఏ రంగులో తీసుకోవాలి, ఏ జాతిలో తీసుకోవాలి, ఏ దేశంలో తీసుకోవాలని చెప్పి. ఎప్పుడైతే మనం ఎన్లైటన్మెంట్ పొందుతామో మనం మహాకారణ శరీరం, మహాకారణ లోకానికి వెళ్తాము. అక్కడ మనకి ఇందాక సజ్జనులు అన్నారు కదా, అక్కడ సత్ ఆత్మలతోటి మనము సజ్జన సాంగత్యం చేస్తాము. మనకి సంబంధించిన ఆత్మలు, మనకి ఎవరైతే నేర్చుకునేది ఉందో ఆ ఆత్మలతోటి మనం అక్కడికి వెళ్ళి కలుస్తాము. అక్కడ కూడా గ్రూపులు ఉన్నాయి. సో మరి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఒక కొత్త పదం ఇచ్చారు కదా. అప్పుడు ఏంటిది? పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. చెప్పండి ఒకసారి, పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. సో ఇలాగా మనకి ఏం చెప్పారంటే, సజ్జనులు అంటే ఎవరంటే సత్యాన్ని ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు సజ్జనులు. వాళ్ళతోటి సజ్జన సాంగత్యం చేద్దాము. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సజ్జనులే. అందుకే మనం అందరం కలిసి సజ్జన సాంగత్యం చేస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ధ్యానం, ఒకటి స్వాధ్యాయం, ఇంకొకటి సజ్జన సాంగత్యం. ఈ 3 ఖచ్చితంగా మనము చెయ్యాలి. ఆయన ఒకానొకప్పుడు ఒక 3-2-1 అనే కాన్సెప్ట్ చెప్పాడు. 3-2-1 అంటే 3 గంటలు ధ్యానం చెయ్యాలి, 2 గంటలు స్వాధ్యాయం చేయాలి, 1 గంట సజ్జన సాంగత్యం చేయాలి. 3-2-1 ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఆయన ఈ 3టికి. కానీ మొట్టమొదటి ధ్యానము, రెండవది స్వాధ్యాయము, మూడవది సజ్జన సాంగత్యం. సజ్జనులతోటి సజ్జన సాంగత్యం చేద్దాము. ఎవరైతే నేర్చుకున్న వారు ఉన్నారో, ఎవరికైతే జ్ఞానం ఉందో ఆ జనులతోటి, ఆ సజ్జనులతోటి మనం సజ్జన సాంగత్యం చేద్దాము. ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉందాము. 7th క్లాస్లో ఏదైతే నేర్చుకోవాల్సింది ఉందో ఆ సజ్జనులతోటి ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. 8th క్లాస్లో సజ్జనులతో మనం నేర్చుకుందాం. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అది నేర్చేసుకున్నామా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. అది నేర్చేసుకున్నామా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. అక్కడే ఉండిపోకండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి, ఇంకా నేర్చుకోండి, ఇంకా ఎదుగుదాం. అది సజ్జన సాంగత్యం అంటే.
సో అలా మనకి పత్రిజీ ఎంతో చక్కని విశేషాలు వారు చెప్పారు. ఎంత బాగుంది కదండి. సజ్జనులతోటి సజ్జన సాంగత్యం చెయ్యండి, స్వాధ్యాయం చెయ్యండి, ధ్యానం కంటిన్యూస్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చెయ్యండి. అలాగా మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్క లోకం దాటుకుంటూ మనం పైకి వెళ్తాము. ఆఖరికి సత్యలోకానికి వెళ్తాము. వెళ్ళాలని ఉందా లేదా సత్యలోకానికి? మరి పత్రిజీ చెప్పింది సేమిరా మనం పాటించాల్సిందే. మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. పాటించాలా వద్దా? పత్రిజీ చెప్పింది. సో ఎప్పుడైతే మనం ఆయన అడుగుజాడలో నడుస్తామో సత్యలోకానికి ఖచ్చితంగా మనం చేరుకుంటాము. ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్ ఆఫ్ పత్రిజీ.